ఈరోజు రైతు వరి పంట చూసుకున్నట్లయితే గాల్వే క్రిషామ్, జీసీ పవర్, అంతేకాకుండా జీసీ లిక్విడ్, బయోహుమిక్, ఎమినో కూడా స్ప్రే చేశారు. ఎక్కువ బయోహుమిక్ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది రైతు. ఈ కెమికల్కి ఆర్గానిక్కి తేడా ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. జీసీ లిక్విడ్ నెక్స్ట్ బయోహుమిక్ రెండు కలిపి వీళ్ళు స్ప్రే చేయడం జరిగింది. జీసీ పవర్ ఆల్రెడీ వాడారు. జీసీ పవర్ అనేది పంటలో చల్లిన తర్వాత ఈ బయోహుమిక్ అనేది కూడా స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేసిన తర్వాత మీరు చూసినట్లయితే పంట మీరు బయట ఎలా అంటే యూరియా, డిఏపి, 20 పొటాషు, ఫాస్ఫేట్ ఇవన్నీ వేసినా కూడా ఎంతైతే రిజల్ట్ వస్తుందో ఒక జీసీ పవర్ వేస్తే అది సేమ్ అంతే రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే భూమి యొక్క పిహెచ్ వాల్యూ అనేది తగ్గుతుంది. మనకి 6.5 నుంచి 7.5 వరకు భూమి పిహెచ్ వాల్యూ ఉండాలి కదండి. ఇప్పుడు మనకేమవుతుందంటే భూమి యొక్క పిహెచ్ వాల్యూ అనేది తగ్గుతుంది. మనం ఉన్న కెమికల్ యూరియా, డిఏపి గట్టిగా వాడడం వలన భూమి అనేది సారవంతం కోల్పోతుంది. అందువల్ల దిగుబడి రావట్లేదు. చాలామంది ఏంటంటే దిగుబడి రావట్లేదని చెప్పేసి ఇంకా కెమికల్ ఎక్కువ కొడతారు. కెమికల్ ఎక్కువ కొడితే భూమి సారవంతం కోల్పోతుంది, ఇంకా దిగుబడి ఎక్కడ వస్తుంది? కాబట్టి చూసినట్లయితే ఈరోజు చూద్దాం వరికి సంబంధించింది వీళ్ళకి పిలకలు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి. వీళ్ళు తక్కువ అంటే కెమికల్ వాళ్ళు ముందేశారు, వీళ్ళు తర్వాత వేశారు. అయినా కూడా వాళ్ళతో సమానంగా వీళ్ళ పిలకలు అనేవి రావడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే వీళ్ళు అయితే చూడండి ఎన్ని లెక్కేస్తున్నారో. ఇంత మంచి రిజల్ట్ అనేది అక్కడ వాళ్ళ విలేజ్లో అనేది లేదు. వాళ్ళు ఎన్పికే వాడారు, నెక్స్ట్ జీసీ పవర్ వాడారు, సి లిక్విడ్ వాడారు. ఈ మూడు వాడారు. పక్క వాళ్ళు యూరియా, డిఏపి, 20 కూడా అన్నీ వాడారు. కానీ వాళ్ళకన్నా ముందుగానే రిజల్ట్ వచ్చింది. వేర్లో దుబ్బు బలంగా ఉంది, వేర్లు మంచిగా వచ్చినాయి, పిలకలు కూడా మంచిగా వచ్చింది. దుబ్బు వేసింది, పిలకలు కూడా మీరు చూడొచ్చు. పక్క వాళ్ళ కెమికల్ పంటను కూడా ఒకసారి చూపించండి. కెమికల్ కూడా చూసినట్లయితే అది పంట అనేది మనకన్నా ముందేశారు, కానీ సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. దుబ్బుకి తక్కువ పిలకలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి జింక్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. పక్క పంటలో మనకి ఎటువంటి జింక్ ప్రాబ్లం కానీ ఎటువంటిది కానీ లేదు. పిలకలు కూడా తక్కువ చేసింది, మనకన్నా ముందేశారు. ఇది ఇక్కడ గాల్వే క్రిషామ్ ప్రోడక్ట్ వాడిన దానికన్నా ముందనేది ఈ ప్రోడక్ట్ వేయడం జరిగింది. మనం యూరియా, డిఏపి కెమికల్ ప్రోడక్ట్ తక్కువ పిలకలు ఉన్నాయి. ఇక్కడ మనకి గ్రోతింగ్ కూడా తక్కువ ఉంది. ఇక్కడ మనకి వెనకాల వేసినా కూడా వేలతో పాటు సమానంగా గ్రోతింగ్ వచ్చింది. చూడండి జీసీ పవర్ కానీ నెక్స్ట్ బయోహుమిక్ కానీ మనం స్ప్రే చేసినట్లయితే ఇటువంటి రిజల్ట్ అనేది మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి కూడా మీరు చెప్పండి, ప్రతి ఒక్క రైతుకి కూడా పక్కన మీరు వాడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వాడతారు. ఆర్గానిక్ అనేది ఈ రోజు కాకపోయినా రేపటికైనా యూజ్ ఉంటుంది కదా కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ.